రొంపిచెర్ల ఆరోగ్య కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లకు హరిత రాయబారులకు వైద్య పరీక్ష నిర్వహించి ఎంపీడీఓ మాథ్యూ బాబు మాట్లాడుతూ చెత్త సేకరించే వారి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. అంతేకాక వారికి బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తామన్నారు. వైద్యాధికారి నిమ్మల సాయిబాబా వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పడాల చక్రారెడ్డి, కల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలలో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి విచ్చేస్తున్నటువంటి దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ మేడం గారు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంటింటి నుంచి చెత్త తీసుకొని వెళ్ళేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో హరిత రాయబారులు మరి అదేవిధంగా షడ్మిత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఆరోగ్య పరిరక్షణకు పరీక్షలు చేయించి వారికి సలహాలు మందులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినందున ఈరోజు మన రొంపిచెర్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రొంపిచెర్ల నందు డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ వారందరూ కూడా పరీక్షలు చేసి వారికి సలహాలు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది.